విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన జరగ్గా ఈ ఎయిర్పోర్టు నిర్మాణ బాధ్యతను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ జీఎంఆర్ గ్రూప్ దక్కించుకున్నట్లు సమాచారం. ఎయిర్పోర్టు నిర్మాణానికి పలు సంస్థలు పోటీ పడగా చివరకు ఆ అవకాశాన్ని జీఎంఆర్ దక్కించుకున్నట్లు అధికారిక సమాచారం అందింది. ఎన్నికల ముందే కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత జీఎంఆర్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిపాదించిన నూతన అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టును జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. దీంతో దేశంలో మూడో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని దక్కించుకున్న సంస్థగా జీఎంఆర్ నిలుస్తుంది. జీఎంఆర్ గ్రూప్ ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఇందులో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించారు. ఢిల్లీలో పాత విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. తాజాగా భోగాపురంలో నూతన విమానాశ్రయాన్ని కొత్తగా నిర్మించే అవకాశం ఈ సంస్థకు లభించింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడ్డాయి. జీఎంఆర్ గ్రూప్, జీవీకే, డూ ఇట్ ఇన్ఫ్రా, ఐ ఇన్వెస్ట్మెంట్, ఎన్ఐఐఎఫ్, ఎస్ఎల్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇందులో ఉన్నాయి. కానీ గడువు ముగిసే సమయానికి జీఎంఆర్, జీవీకే, డూ ఇట్ ఇన్ఫ్రాలు మాత్రమే ఆర్థిక బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో మొదటి స్థానంలో జీఎంఆర్ గ్రూప్ ఉన్నట్లు రాష్ట్ర అధికార వర్గాలు, జీఎంఆర్ గ్రూప్ వర్గాలు నిర్ధారించాయి. దీని ప్రకారం ఈ సంస్థకే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టు దక్కుతుందని స్పష్టమవుతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం భారత నౌకాదళానికి చెందినది. దీని ద్వారా గత ఏడాదిలో 23.30 లక్షల మంది ప్రయాణించారు. అంతేకాక 5,000 టన్నుల సరుకు రవాణా నమోదైంది. గత 4 ఏళ్లలో విశాఖ ఎయిర్పోర్టు నుంచి ఏటా 14% చొప్పున ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సరుకు రవాణా విషయానికి వస్తే దేశంలో 5వ పెద్ద విమానాశ్రయంగా ఉంది. విశాఖ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతిపాదిత భోగాపురం విమానాశ్రయం విజయనగరానికి కూడా దగ్గరే. విజయనగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. ఇక్కడ విమానాశ్రయం నిర్మాణానికి 2,500 కోట్లు వ్యయమవుతుందని అంచనా. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణించగలిగే విధంగా విమానాశ్రయాన్ని నిర్మించాలి అనేది ప్రతిపాదన. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,500 ఎకరాల స్థలాన్ని సేకరించింది. దేశానికి తూర్పు మధ్య తీరంలో ఇదే పెద్ద విమానాశ్రయం అవుతుందని, ఈ ప్రాంత సత్వర అభివృద్ధికి దోహదపడుతుందని జీఎంఆర్ ఇన్ఫ్రా వర్గాలు అభిప్రాయపడ్డాయి. విమానాశ్రయంతో పాటు ఇక్కడ మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్స్, ఎంఆర్ఓ సదుపాయాన్ని, సరుకు రవాణా కేంద్రాలను నిర్మిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొత్తగా నిర్మించడంతో పాటు 40 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్కే ఉంటుంది. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించనున్నట్లు భారత విమానాశ్రయాల సంస్థ ఏఏఐ స్పష్టం చేసింది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను 2013లో చేపట్టారు. తొలుత 5,000 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. అయితే స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 2,500 ఎకరాలకు కుదించారు. ఇంకా సుమారు 150 ఎకరాల చిరాయితీ భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూములకు సంబంధించిన రైతులు కోర్టును ఆశ్రయించడంతో కొంతకాలం పనులు మందగించాయి. దీంతో ప్రజల్లో అనుమానాలు తలెత్తాయి. సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పటికీ పలు ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రభుత్వం బిడ్లను కోరడంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిని జీఎంఆర్ సంస్థ చేజెక్కించుకుంది. ఆ తర్వాత ఎయిర్పోర్టు అభివృద్ధికి సంబంధించిన బిడ్లు వేసేందుకు ప్రభుత్వం ప్రకటించింది. భోగాపురం మండలం పరిధిలోని 16 నెంబర్ జాతీయ రహదారికి, సముద్ర తీరానికి మధ్య ఈ విమానాశ్రయం రానుంది. మండలంలోని బొల్లింకలపాలెం, మరడపాలెం, రెల్లిపేట, మడసర్లపేట గ్రామాల పరిధిలో ఎయిర్పోర్టును నిర్మించనున్నారు. దీని నిర్మాణంతో ఈ గ్రామాలు కనుమరుగు కానున్నాయి.
వీరికి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ విమానాశ్రయంతో పాటు ఏరో సిటీ, విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమలు, కార్గో, అతిథి రంగం అభివృద్ధిపై ప్రభుత్వం సమగ్ర పథక నివేదిక డిపిఆర్ను సిద్ధం చేసింది. ఈ మేరకు ఈ నెల 14న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తున్నా ముందే శంకుస్థాపన పూర్తయినందున ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకం కాదని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ పూర్తయితే ఆర్థికంగా, పారిశ్రామికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రగతికి జీవగర్రగా నిలిచేందుకు ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికంటే మిన్నగా దీన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సర్కారుంది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణం, నిర్వహణ కూడా జీఎంఆర్ఏ విజయవంతంగా నిర్వహిస్తూ ఉండడంతో భోగాపురం కూడా అదే స్థాయిలో నిర్మాణం జరుగుతోందని ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశంలో వివిధ ప్రాంతాలకు, విదేశాలకు విమానాలు అందుబాటులో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటా 90 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. భోగాపురంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే ఏటా 20 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశాలు ఉన్నట్లు అంచనా. అలాగే దేశంలోనే తొలి తీర ప్రాంత విమానాశ్రయంగా భోగాపురం గుర్తింపు పొందనుంది. ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద విమానమైన A380 దిగేలా 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే ఏర్పాటు కానుంది. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి నుంచి 97.73% ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని భారత విమానాశ్రయాల సంస్థ సర్వేలో తేలింది. దీన్ని బట్టి భవిష్యత్తులో ఏపీకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతో కీలకం కానుంది. ఈ నెలలో ఎయిర్పోర్ట్ పనులు చేపడితే 2 ఏళ్లలో పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని జీఎంఆర్ వర్గాలు చెప్తున్నాయి.